मुख्యంగా ठहरो भाई भाषा बंद कर दो। నేను ఇక్కడికి ముఖ్యంగా ఈ రోజు पुकारने वाले ज्यादा हो गए, काम करने वाले कम हो गए। क्या आदत पड़ गई मैं ఒళ్ళు ఎక్కువ చేసోళ్ళు తక్కువే కదా। ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏది కరెక్ట్ ఉందో ఇదే కరెక్టే కదా, మైక్ లేకుండా బాగుంది కదా। జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి నేను ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ చేస్తాను। మీరు ఒక 10 నిమిషాలు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేస్తే కొంత మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది। ప్రధానంగా జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా। జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఇంకొక 2 రోజుల్లో మరి 11వ తారీఖున పోలింగ్ ఉంది। అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది। బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతుంది। ఇదేం జనరల్ ఎలక్షన్ కాదు, ఇది బై ఎలక్షన్। కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని, గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు। ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు, ఎల్లుండి వరకు జూబ్లీస్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి। జూబ్లీస్ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది। ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది। ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది। మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము, ఇస్తారు। మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం। అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, ఇప్పుడున్న మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కావండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ 3 ఏళ్ళు నేను జూబ్లీస్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు,
వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి. మరి నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీస్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జుబ్లీస్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జుబ్లీస్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జుబ్లీస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకుంది. ఎందుకుంది అని అంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు. మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచన చేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా, అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడన్నా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే, ఇప్పుడు హరి ఎవరైనా నూరుకుండా అయితే, ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే, నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జుబ్లీస్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అన్నా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలనీలో ఈ పని ఉంది, ఈ కాలనీలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతాడు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది? ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపివ్వండి, మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను టీవీలలో రోజు చూస్తున్నా, లైవ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జుబ్లీస్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి
అరే నా మాట గౌరవించిరు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలనకి తేడా ఉంటుంది. ఇంటోడైతే ఇంట్లో సరదా గుసాయిస్తాడు, పాలన గుసాయిస్తాడా? అంతే కదా. ఇంటోడైతేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చినా అని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంటోనికి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు, ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దొరుకుతాడు, పనులు చేసుకొని వస్తాడు. అరే ఇంకో అపోజిషన్ పార్టీ అని మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటుంది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటుంది? జూబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నానంటే నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ కి అప్పీల్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ మైండ్ తోటి కూల్గా ఆలోచన చేయండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. నవీన్ యాదవ్ని గెలిపించుకోవడం వల్ల జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి. మీ కాలనీలలో పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, డ్రైన్ సమస్య కానివ్వండి, వగేరా వగేరా ఏదైనా కానివ్వండి. అందుకే జూబ్లీహిల్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డిగా నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా అందరూ కూడా వస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలా మంది నివసిస్తున్నారు. అక్కడ చాలా వేల నివసిస్తున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లలో కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్లకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు, రేషన్ షాప్స్ లేవు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా కొల్లూరు పోయిండు. అక్కడ ఇమీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు ఆటోలు కట్టుకొని ఎక్కువ పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేర్ షాప్స్, అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి. బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇది ఆలోచించి మరి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, మరి 2 ఏళ్ళు ఆడ షాపులు ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు. అదే నవీన్ యాదవ్ ఇంకోటి కాబట్టి క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ఓటు లేకముందే ఒక సమస్యల పరిష్కారం దారి చూపించింది. అది ఆలోచన చేయాలని నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరినీ కూడా కోరడం. మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిపిస్తే ఇక్కడ గెలిపించడం వల్ల జూబ్లీహిల్స్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీలకు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, నవీన్ యాదవ్ కూడా వచ్చి పనులు చేసి పెడతారు. ఈ 3 ఏళ్ళు జూబ్లీహిల్స్ ఓటర్స్ మేము కోరేది ఏంటంటే, ఈ 3 సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి, నవీన్ యాదవ్ గెలిపివ్వండి. నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి. ఎందుకంటే
ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అంతా తిరిగి భరోసా ఇచ్చిండు, నవీన్ యాదవ్ దిక్కేసి ఆ రకంగా ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల అందుకే నేను జూబ్లీస్ ఓటర్స్ మరీ కోరుతున్నా, దయచేసి నవీన్ యాదవ్ని గెలిపివ్వండి, మా అప్పీలు గెలిపివ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమేం మాట్లాడదలుచుకోలేదు. మేమందరం జవాబుదారుగా జూబ్లీస్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరికి వస్తున్నా. నేను కూడా నాజర్ జగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్, నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగాడు ఉన్న కానీ నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలివి వచ్చిన కాడ నుంచి, చదువు ఉన్న కాడ నుంచి మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవాల్ చేసేది. నవీన్ యాదవ్ ఉరికే గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా, గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్. ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ, మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం అవుట్రేట్ గా మా అప్పీల్ని మీరు దయచేసి ఆశీర్వదించండి. జూబ్లీస్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పీల్ని జూబ్లీస్ ఓటర్స్ ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికి ఉంటాడు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్లో చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము జవాబుదారు ఉంటాం. మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా, ఇక్కడనే ఉంటాడు ఒక అతను. అది ఎక్కడది? అరే నాని ఏడవరా, చిట్టి ఎదురా, కారైతే ఆయన నాజిమ్ అనే డ్రైవర్ ఉంటాడు. ఆయన నా భార్య నిర్మల డ్రైవరు ఎంబడి ఉంటాడు. అతను బోరబండలో ఉంటాడు. నేను బోరబండ జూబ్లీహిల్స్ ఓటర్లకే కాదు, బోరబండలో కూడా అప్పీల్ చేస్తున్నా. బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో, ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద, రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద, మా మినిస్టర్ అప్పీల్ మీద, జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటేయండి. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తా. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, నా డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి. ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్కా. ఎట్లా? నవీన్ యాదవ్ గెలిపిస్తేనే. నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్కా. ఇది పక్కా గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. అరే కరెక్ట్ నారా రే, నాని నాజిందే అస్లాం
नाजिम बोरबंड आंदेना नंबर ही थी फोन मिला पर इसको मिला पहले 63630630144193 ఇతని పేరు నాజిం నా భార్య నాకు డ్రైవర్ ఇతను ఇదెలా अरे नहीं ना करेक्ट ना कहा मल्ले हेलो तेरा नंबर दे रू బోరబండలు ఎన్నున్నాయి ఓట్లు 52,000 ఓట్లు బోరబండలు ఉంటాయి 50 బూతులు ఉంటాయి ఓకే ఎన్ని పోలు అయితే ఆడ 40,000 బోరబండలు ఇప్పుడు నేను మైక్ లో చెప్తున్నా నీ నంబర్ ఇస్తున్నా 40,000 మంది నీకు నవీన్ యాదవ్ గాని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉండాలి వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా గట్టిగా చెప్పు నువ్వు కూడా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చెప్పక చల్ రైట్ నేను వెరీ సీరియస్ గా కమిట్మెంట్ ఇస్తున్నా నాజిం డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ ఒక బోరబండనే కాదు ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది చేసుకోండి నవీన్ యాదవ్ గెలిపియండి ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జుబ్లీహిల్స్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ దిక్కేది తీసుకుంటా మా అప్పీలుగా కులాలు చూడకండి మతాలు చూడకండి అవును ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు మరి నీ అభ్యర్థి గెలుచుకుని నువ్వేం చేస్తావు 3 ఏళ్ళు ధర్నాలు రస్తాలు దగ్గరగా చేస్తాడు జుబ్లీహిల్స్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు వస్తారు ఒకరు కావాలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా ఇది అరే బాగుండ్రా నాయన మీతో అర్థమైందా ఇది ఆలోచన చేయాలని నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ కి నేను కోరడం జరుగుతుంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబ్లీహిల్స్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోకోలు ధర్నాలకి పని పడతాడు నేను ఇంకో అప్పుడు చేస్తున్నా దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకి కానీ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి కూడా మాట ఇచ్చారు చాలా మాటలు ఇచ్చారు బరాబర్ జవాబారు ఉంటాం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జూబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బరాబర్ మేము జవాబారు ఉంటాం ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి తొందర పడకండి ఏదో వాళ్ళేదో 4 స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు వినాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్స్ కి ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కన పెట్టండి కాంగ్రెస్ ని అభ్యర్థి నవీన్ గెలిపివ్వండి ఇప్పుడు నేనేమంటున్నట్టే గాంధీ
ఆ 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్. ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు కదా చెప్పు. ఈ 3 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా. ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా. బాబా ఏం సోషల్ మీడియాలో నాయన, అది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. అరే అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఆ సోషల్ మీడియాలో రూమ్లోనే పట్టుర్రేమో వాళ్ళంతా. వాళ్ళు ఆ రూమ్లోనే పట్టు సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారేమో, వాళ్ళు ఆనే పట్టుర్రేమో. ఏమేమో పెడుతున్నారు. నేను యూత్ని కోరుతున్నా, దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి, కానీ ఓట్లు లేకండి టీఆర్ఎస్. మీకు టైంపాస్కి పనికొస్తేవి, కానీ ఇది జీవించడానికి బతకడానికి పనిచేయవాడు. కాబట్టి ఆలోచన చేయాలని యూత్ని కూడా కోరుతున్నా. ఎస్. నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానీ సోషల్ మీడియా 4000 పెన్షన్ అడుగుతున్నారు. ఓకే, నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్లు ఉన్న అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు. వాళ్ళు పాపం వాళ్ళు నేను చెప్పినా వాళ్ళ దాకా పోతుంది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ 2 అయితే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చెయ్యలేదు అని అయితే లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టాడు, అవి కూడా అమలైతాయి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాంగ్ అండి. ఏమని ఏంటి రాంగ్ జగదీష్ మాట్లాడకండి. నేను ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ ఇప్పుడు బంద్ అయినట్టున్నది. ఇప్పుడు మొన్నటిదాకా నవీన్ యాదవ్ని చిన్న శ్రీశైలం యాదవ్ మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు అపోజిషన్ ఏదో ఒక మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి. ఆ కారణంలో చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని వాళ్ళు వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, ఇది కొడతారు, అది కొడతారు, ఇవన్నీ చెప్తున్నారు. దగ్గర పోతే తెలుస్తుంది. దూరంగా ఇచ్చి వాళ్ళ మాటలు మోసపోద్దని నాకు విజ్ఞప్తి చేస్తున్నా. నేనండి చిన్న శ్రీశైలం యాదవ్ని కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో చేసిరో ఇంకా చేస్తున్నారో, వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు కొట్లాడుకుంటారు, ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారు తప్ప ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఇక
చిన్న శ్రీశైలం దగ్గర పోతే ఇద్దరు కూర్చోబెట్టి సంజాయిస్తుడేమో ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా, లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. నేను ఇప్పుడు శ్రీశైలం మీద నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది, ఇక్కడ నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ అంటే నా దగ్గరకు ఒరిజినల్కి వచ్చిన పంచాయతీ చెప్తున్నా. అట్లనే చిన్న శ్రీశైలం మీద అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలందరూ. నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. వస్తే ₹1,00,000 ఉన్నాయన్నా, ఇది న్యాయంగా నాకే రావాలి.